అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అయితే మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేసానండి. చరిత్రలో అతిపెద్ద నోటిఫికేషన్ చెప్పుకొచ్చి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను మొత్తం 4214 ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇదైతే DSSSB నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి. ఇందులో అయితే మనకి చూసుకోవచ్చు, అర్హత అయితే మనకి ఇంటర్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. జీతం వచ్చేసి స్టార్టింగ్ శాలరీ అయితే 35,000 జీతం అయితే ఇస్తుంది. దీంట్లో అయితే మనకి తెలుగులోనే పరీక్ష అయితే ఉంటుందండి. అంటే ఏ లాంగ్వేజ్ వాళ్ళు రాస్తే ఆ లాంగ్వేజ్లో అయితే మనకి పరీక్ష అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి నేను పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మరింత లేటెస్ట్ అప్డేట్ రూపంలో నా వీడియోస్ అయితే పొందండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరు వీడియో చూసి ముందే నాకైతే లైక్ చేసి సపోర్ట్ అయితే చేశాను. ముందు వీడియో అయితే పూర్తి వరకు చూడండి. అప్పుడైతే మీకు వివరాలు అయితే తెలియజేస్తాయి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. నేను వెంటనే అయితే అందుబాటులో ఉంటే కనుక మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఒక ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అయితే నేను వీడియో అయితే చేస్తాను. పూర్తి వరకు తెలియజేస్తాను. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. ఓకేనండి, ఇది మనకి చరిత్రలోనే పెద్ద నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇందులో అయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మనకి 4214 ఉద్యోగాలు అయితే మనకి రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఈ DSSSB నుంచి అయితే నోటిఫికేషన్ అయితే లేటెస్ట్ 2024 జాబ్ అని చెప్పుకోవచ్చండి. తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు అయితే ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి DSSSB నుంచి అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ తర్వాత సెక్షన్ ఆఫీసర్ మరియు జూనియర్ అసిస్టెంట్తో పాటు మరికొన్ని విభాగాలు అయితే ఉద్యోగాలు భర్తీ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మొత్తం 4214 ఉద్యోగాలు అయితే మనకి భర్తీ చేస్తున్నారండి. ఈ జాబ్కి సంబంధించి అయితే అప్లై చేయాలనుకున్న వారు అయితే ఇంటర్ ప్లస్ డిగ్రీ వారు అయితే పూర్తి చేసి ఉండాలి. అంటే ఇంటర్ వరకు ఇందులో అయితే అవకాశం ఉంది, అండ్ డిగ్రీ వాళ్ళకి కూడా అవకాశం ఉంది. అంటే డిగ్రీ వాళ్ళకి వేరేగా జాబ్స్ ఉంటాయి, ఇంటర్ వాళ్ళకి అయితే వేరేగా జాబ్స్ ఉంటాయండి. ఓకేనండి, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదని చెప్పడం జరిగింది. సెలెక్ట్ అయిన వరకు అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే జీతం అయితే ఇస్తారు. ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అయితే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే వివరాలు అయితే తెలియజేస్తాను. మీరు దీనికి సంబంధించి అయితే పూర్తి వరకు అయితే వీడియో అయితే చూసండి. అప్పుడే మీకు ఎటువంటి డౌట్స్ అయితే ఉండవు. ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి DSSB నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. జాబ్లో వచ్చే సెక్షన్ ఆఫీసర్ మరియు జూనియర్ అసిస్టెంట్తో పాటు మరికొన్ని ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది. ఇందులో అయితే ఖాళీలు తీసుకొచ్చి 4214 అయితే ఉండడం అయితే జరిగింది. విద్యార్థి అయితే మనకి ఇంటర్ ప్లస్ డిగ్రీ నుంచి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ అనుభవం అయితే ఎటువంటి అవసరం లేదు. ఇక్కడ వయసు చూసుకుంటే 18 to 42 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఎంపిక విధానం వచ్చేసి మనకి రాత పరీక్ష ఇచ్చారండి. ఇక్కడ మనకి ఈ ఏజ్ రిలాక్సేషన్ చూసుకొచ్చి ఇంకా SC ST అభ్యర్థులకి అయితే 5 years అండ్ OBC వాళ్ళకి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. 42 years కన్నా ఎక్కువ ఉన్న అయితే 3 years, అంటే 42 years అంటే 3 years అండి OBC వాళ్ళకి, అండ్ SC ST వాళ్ళకి అయితే 42 అంటే 47 years వరకు ఉన్న వారికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. DSSB నుండి అయితే మనకి విడుదల చేశారు. జాబ్ రోల్ మరియు ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే జూనియర్ అసిస్టెంట్ మరియు సెక్షన్ ఆఫీసర్ ఓకేనండి విభాగంలో అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. విద్యార్థులు చూసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్ డిగ్రీ అండి. ఓకే, ఇంటర్ ప్లస్ డిగ్రీ. అప్లికేషన్ ఫీజు చూసుకోవచ్చు. జాబ్కి అప్లై చేయాలనుకున్న వారికి మనకైతే SC ST PW క్యాండిడేట్స్కి అయితే ₹1 కూడా కట్టవలసిన అవసరం లేదని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. మిగతా వరకు అయితే ₹100 అయితే అప్లికేషన్ ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది. ఓకేనండి, దీన్ని అయితే గవర్నమెంట్ జీతం ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే 35,000 వరకు అయితే జీతం అయితే ఇస్తారు. ఇక్కడ ఎంపిక విధానం వచ్చేసి మనకి అప్లై చేసుకున్న వారికి అయితే రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో అయితే మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారండి. ఓకేనండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి నేను చెప్పాను కదండి, 18 to 40 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి, 47 వరకు ఇచ్చారు SC ST వాళ్ళకి. OBC వాళ్ళకి అయితే మనకి 45 years అండి. ఓకేనండి, ఇందులో అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అయితే మనకి జాబ్ అయితే ఇస్తారు. ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వగానే మీకు అయితే జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారండి. ఓకేనండి, అప్లై చేయడానికి అయితే చివరితో వచ్చేసి మనకి 7/2/2024 అయితే అప్లికేషన్ అయితే ఉంది. ఇది కూడా మనం అయితే ఇది కూడా PDF రూపంలో ఉంటుందండి. దీన్ని కూడా మనం అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి. దాని ద్వారా అయితే మీరు అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి జర్నీ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్.